ప్రభునందు ప్రియమైన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు వారి నామములో నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియజేస్తున్నాను. జూన్ 7వ తేదీ ఉదయకాలమున డైలీ బ్రెడ్ పరిచర్యలో మనమందరం ఇటు రీతిగా కలుసుకున్నట్టుకై కృప చూపించిన దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మీరందరూ బాగున్నారు కదూ? ప్రభు యొక్క అపారమైన కృప మీ అందరి ప్రార్థన సహకారంతో నేను క్షేమం. మీలో చాలామంది డైలీ బ్రెడ్ పరిచర్య ద్వారా మేము దీవించబడుతున్నాము అని దూరదేశాల నుండి మీరు తెలియజేస్తున్న స్పందనను బట్టే ప్రభుకు మహిమ కలుగునగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న శ్రోతలారా, మనం ప్రతిదినం ఈ పరిచర్యలో తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాలో ఉన్న 21 మండలాలలో ఒక్కొక్క మండలం కొరకు మనం ప్రార్థిస్తున్నాం. నేటి దినం కొరకై మనము ప్రార్థించవలసిన మండలం ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం. ఈ బోనకల్లు మండలంలో మొత్తం 18 గ్రామాలు ఉన్నాయి. 18 గ్రామాల్లో ఉన్న ధనవంతులు, బలవంతులు, రాజకీయ నాయకులు, కమ్యూనిస్టులు, హేతువాదులు ప్రతి ఒక్కరూ రక్షణ పొందినట్లుగా మనము ప్రార్థన చేద్దాం. దయచేసి కండ్లు మూసుకునండి. మహాగణుడైన మా తండ్రి, కృపగలిగిన దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్యలో ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం కొరకు, ఈ మండలంలో ఉన్న 18 గ్రామాల కొరకై ప్రార్థించడానికి మీరు చూపిస్తున్న మీ అపారమైన కృపను బట్టి మీకు వందనాలు. గొప్ప దేవుడా, ఈ 18 గ్రామాల్లో ఉన్న ధనవంతులను, బలవంతులను, రాజకీయ నాయకులను, కమ్యూనిస్టులను, హేతువాదులను మీరు దర్శించండి. కృపగలిగిన తండ్రి, మీ ఆత్మ సంబంధమైన గొప్ప ఉద్యోగాన్ని మీరు ఈ మండలంలో కలిగించండి. గొప్ప దేవుడా, ప్రజలందరి హృదయాలు మీ తట్టు తిరుగునట్లుగా మీరు సహాయము చేసి, మీరే మహిమ, మీరే ఘనత, మీరే ప్రభావమును పొందుకొనమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్యలో నేటి దినము కొరకై సిద్ధపరచబడిన దేవుని వాక్యం లూకా సువార్త 5వ అధ్యాయం. నేటి దినము కొరకై 31, 32 మాటలు చదువుతున్నాను. దయచేసి ఆసక్తితో వినండి. అందుకు యేసు, రోగులకే కానీ ఆరోగ్యం గలవానికి వైద్యుడు అక్కరలేదు, మారు మనసు పొందుటకై నేను పాపులను పిలువవచ్చును కానీ నీతిమంతులను పిలువ రాలేదని వారితో చెప్పెను. ప్రభు మన వినికిడిలో ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు బయలుదేరి వెలుచుండగా లేవి అని ఒక సుంకరి సుంకపు మెట్టునద్దు కూర్చునిట యేసు ప్రభుల వారు చూసి, నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు సమస్తమును విడిచిపెట్టి యేసు ప్రభుల వారిని వెంబడించినట్లు, ఆ లేవి తన ఇంట ఆయనకు గొప్ప విందు చేసినట్లు, సుంకరులను ఇతరులను అనేకులు వారితో కూడా భోజనంకు కూర్చున్నప్పుడు పరిసయ్యులను, శాస్త్రులను అది చూసి, సుంకరులతోనూ పాపులతోనూ మీరెలా తిని త్రాగుచున్నారని ఆయన శిష్యుల మీద సనిగినట్లుగా మనము దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ వచ్చాం. అందుకు యేసు ప్రభులు అంటున్నారు, నేను రోగులకే కానీ ఆరోగ్యం గల వారికి
వైద్యుడు అక్కరలేదు. ఎవరు ఆ రోగి? ఏమిటి ఆ రోగం? దయచేసి మీరు గమనించండి. శాస్త్రులకు, పరిసయ్యులకు యేసు ప్రభువు వారు చెప్తున్నారు, రోగముతో ఉన్నవాడికి మాత్రమే కానీ ఆరోగ్యంగా ఉన్నవాడికి వైద్యుడితో పని లేదు. మనిషిలో ఉన్న రోగం ఏంటి? శారీరక సంబంధమైన రోగము కంటే ఆత్మ సంబంధమైన రోగం అదే పాపం. అందుకే యేసు ప్రభువు వారు 31వ మాటలో చెప్తూ వచ్చారు, అందుకు యేసు రోగులకే కానీ ఆరోగ్యం గలవానికి వైద్యుడు అక్కర్లేదు. దయచేసి మనం చూసినట్లయితే 32వ మాటలు అంటాడు, మారు మనస్సు పొందుటకై నేను పాపులను పిలువచ్చుతిని కానీ నీతిమంతులను పిలవరాలేదు. మారు మనస్సు పొందుటకై. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, యేసు ప్రభుల వారు భూలోకానికి శరీరధారిగా రావటం అనుకున్న ఉద్దేశం, నేను పాపులను పిలవటానికి వచ్చాను కానీ నీతిమంతులను పిలవటానికి రాలేదు. ఈ మాట చాలా ప్రాంతాల్లో వాదోపవాదాలకి అవకాశం కల్పించింది. చాలామంది అనుకుంటారు ఆయన పాపులను పిలవడానికి వచ్చాడు, దేవుని మందిరానికి వెళుతున్న వారందరూ పాపులే, బైబిల్ పట్టుకున్న వారందరూ పాపులే, క్రైస్తవ్యంలోకి వెళ్ళిన వారందరూ పాపులేనని లోకం మనల్ని హేళన చేస్తుంది. అందుకే యేసు ప్రభులు వారు ఇంకొక దగ్గర అన్నారు, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, బైబిల్లో ప్రతి ప్రశ్నకు జవాబు ఉంది, ప్రతి ప్రశ్నకు సమాధానం ఉంది, ప్రతి తలంపులకు, ప్రతి ఆలోచనలకు సరైన సమాధానము బైబిల్ గ్రంథంలో ఉంది. కనుక శాస్త్రులతో పరిసయ్యులతో యేసు ప్రభుల వారు ఆత్మ సంబంధమైన జ్ఞానంతో తెలియచేస్తున్నారు, రోగంతో ఉన్నవాడికే కానీ వైద్యుడు ఆరోగ్యంతో ఉన్నవాడికి అవసరం లేదు. అయినను నేను పాపుల్ని పిలవడానికి వచ్చాను, నీతిమంతులను పిలవడానికి రాలేదని యేసు ప్రభుల వారు వారితో చెప్పారు. ఈ ఉదయకాల సమయంలో రండి, ఇంకా మారు మనసు పొందిన వారు, ప్రభు ప్రేమని ఎరుగిన వారికి అనేక మందికి సువార్తను ప్రకటించి వారు క్రీస్తు ప్రేమను వెంబడించినట్లుగా వారిని సిద్ధపరచుదాం. అటు కృప ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. కండ్లు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు అయిన మా తండ్రి, కృపగలిగిన దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మిమ్మల్ని స్తుతిస్తూ, మిమ్మల్ని గణపరుస్తూ, మిమ్మల్ని కొనియాడుతూ, కీర్తిస్తూ ఉన్నాం. అవును ప్రభు, ఆరోగ్యంతో ఉన్నవాడికి వైద్యుడు అవసరం లేదని, రోగులకి కానీ ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదన్నారు. మారు మనసు పొందుటకై నేను పాపులను పిలువచ్చుతని కానీ నీతిమంతులను పిలువరాలేదని చెప్పిన ప్రభు మీకు వందనాలు. అవునయ్యా, మారు మనసు పొందని ప్రజలకు నీ ప్రేమను అందించడానికి మీరు మమ్మల్ని బలపరచండి. ఈ ఉదయకాలం డైలీ బ్రెడ్ కార్యక్రమంలో వాక్యం వింటున్న ప్రతి బిడ్డను మీరు దీవించి, మీరు మహిమ, మీరు ఘనత, మీరు ప్రభావమును పొందుకునమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్య నుండి మీ ప్రియ సహోదరుడు బ్రదర్ కె రమేష్ బాబు, గాడ్స్లో మినిస్ట్రీస్, విజయవాడ. దేవుని కొరకు ఖర్చు పెడదాం, దేవుని కొరకు ఖర్చు అయిపోదాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.